ఏపీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధంగా అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదన్నారు. ఇక విపక్షంలో ఎక్కువ సీట్లున్న వారికే ప్రతిపక్ష హోదా అన్నారు. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఏపీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ అయితే లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని కూడా ఆ లేఖలో జగన్ ప్రస్తావించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అవుట్డోర్లో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర అనేది ఇవ్వాలి అనేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గతంలో జరిగిన పార్లమెంట్లో ఉన్న ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో కూడా ఎక్కడా కూడా 10% పైగా సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అది ఎక్కడా లేదు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాగా అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి మొన్న మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలి. అలా కాకుండా మంత్రుల తర్వాత ఇచ్చారు. అంటే సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే ఉద్దేశం లేదు స్పీకర్కి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ లెటర్లో కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు స్పీకర్ కాకముందు అయ్యన్న పాత్ర ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కొంత పొలిటికల్గా కాంట్రవర్సీ మాటలు కూడా మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కానీ ఇంకా చావలేదు అంటూ కూడా కొంత పొలిటికల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆ కామెంట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అసెంబ్లీలో తమ గొంతు వినిపించకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే కొంత మాట్లాడడానికి సమయం ఉంటుంది. 5 ఏళ్లలో జరిగిన పనులకు సంబంధించి కావచ్చు, అటు కూటమి మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ప్రధాన పక్ష పాత్ర ఉంటే దానికి కౌంటర్గా మాట్లాడడానికి కొంత సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలకు సంబంధించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన చేయండి, దీని మీద ఒకసారి ఆలోచించండి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అంచనా ప్రకారం అయితే దాదాపు అంటే ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే గతంలో కూడా 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాలకు కానీ టీడీపీకి 30 స్థానాలు వచ్చినాయి. దానికి సంబంధించి అంటే 10% ఓట్లు సీట్లు కూడా రాలేదు. అయినప్పటికీ పర్వతనేని ఉపేంద్ర అని అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించారు. అలాగే 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లే వచ్చినాయి. కానీ అప్పుడు 10% సీట్లు రాలేదు. అయినప్పటికీ పి జనార్దన్ రెడ్డిని కూడా ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించారు. ఇక 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీకి కేవలం 3 సీట్లు వచ్చినప్పటికి కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనేది బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా 10% సీట్లు వస్తేనే ప్రధాన పక్ష పాత్ర అనేది లేదు. దానికి సంబంధించి కావాలని ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పీకర్ వ్యవహార శైలి మాత్రం ఇలా ఉంది. ఎందుకంటే 10% సీట్లు రాలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చినాయని చెప్పుకోవచ్చు. అంటే 10% సీట్లు రావాలంటే మినిమం 18 సీట్లు అయినా దాటి ఉండాలి. 15 నుంచి 18 సీట్లు దాటి ఉండాలి. కానీ కేవలం వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మాత్రమే మొన్న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పూర్తిగా అటు సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక స్పీకర్ కానీ దీని మీద ఆలోచించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర వస్తే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో
మాట్లాడడానికి సమయం ఉంటుంది, లేదంటే సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాయడం అనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అనుకున్నప్పుడు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు, అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. ఇక శాసనసభ ఎమ్మెల్యేలతో కూడా అక్కడ మాట్లాడిన అనంతరం మళ్ళీ వెంటనే తాడేపల్లి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళారు. తర్వాత బెంగళూరు వెళ్ళినట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి బయట ప్రోగ్రాంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆగస్టులో మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేసి ఇంకా ప్రజా పోరాటం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేఖ రాయడం వెనుక కూడా అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా ఒక క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా దాదాపు 40% ఓట్లు అనేది మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అటు టీడీపీకి, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఉమ్మడిగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయి. కాబట్టి కూటమి తరఫున ప్రధాన అంటే ఎక్కువ సీట్లు అటు అధికార పార్టీకి సంబంధించిన తర్వాత ఎక్కువ సీట్లు జనసేన పార్టీకి 21 స్థానాలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీకి సంబంధించి అన్ని 100% స్ట్రైక్ రేట్ ఉంది. కాకపోతే అది కూటమి భాగస్వామ్యం ఉంది, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్న నేపథ్యంలో 10% సీట్లు అలా కాకుండా కేవలం ఎక్కువ సీట్లను బట్టి తర్వాత స్థానాలను బట్టి ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి లేఖలో రాయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకొని 10% సీట్లు కాకుండా సంఖ్యాపరంగా చూసుకొని ప్రతిపక్ష పాత్ర ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 164 మంది అటు కూటమి తరఫున ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే సమయం ప్రతిపక్ష నేతగా ఉంటేనే సమయం ఎక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇవ్వకపోతే, ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే సాధారణ ఎమ్మెల్యేగా ఉంటారు. కాబట్టి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు కూటమి అని మాట్లాడేది అసెంబ్లీలో హైలైట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద అసెంబ్లీకి జగన్ వస్తారా రారా అనేది కొంత సమయం పెట్టే అవకాశం ఉంది తెలియడానికి. దీనికి సంబంధించి కూడా ఆగస్టులో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఈలోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కొంత వేచి చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజేష్.